మేకింగ్ పీస్ విత్ యువర్ పాస్ట్ అనే ఒక మాట ఉంటుంది, మీకు తెలుసా? అంటే ఏంటి అర్థం? మనలో చాలామందికి, దాదాపు అందరికీ గతానికి సంబంధించి పశ్చాత్తాపం ఉంటుంది, రీసెంట్మెంట్ ఉంటుంది. అలా జరగకుండా ఉండాల్సిందేమో అనే ఫీలింగ్ ఉంటుంది. కొందరికైతే ఇంకొందరి మీద గ్రడ్జ్ ఉంటుంది. అంటే కోపమో, ద్వేషమో, రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి. ఇవి కుటుంబ సభ్యుల మీద కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళ మీద కావచ్చు, కలిసి పనిచేసిన వాళ్ళు, స్నేహితులు, ఎవరి మీదైనా ఉండొచ్చు. మరి అలాంటి పాస్ట్ ఎమోషన్స్ని మనలో మనమే దాచేసుకుంటే, మైండ్లో పెట్టుకుంటే ఏమవుతుంది? ఇవాళ రేపట్లో షుగర్, బీపీ, హైపర్ టెన్షన్ ఇలా రకరకాల రోగాల పేరు చెప్తున్నారు కదా. ఇలాంటి పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ లగేజ్గా మారి రోగాల్ని తయారు చేస్తాయి. తెలుసా మీకు ఆ విషయం? అందుకోసమే సైకాలజీలో కానీ, మోడర్న్ లివింగ్లో కానీ మేకింగ్ పీస్ విత్ యువర్ పాస్ట్ అనేది చాలా ఇన్ఫ్లుయెన్షియల్ సబ్జెక్ట్ అయిపోయింది. ఇదే విషయాన్ని చాలా బ్యూటిఫుల్గా, కనెక్టింగ్గా, అంతకుమించి ఎమోషనల్గా, కదలకుండా కూర్చుని చూసేలాగా చెప్పిన సినిమా ఒకటి కనపడింది నాకు. నేను ఆ ఎక్స్పీరియన్స్ని, ఆ స్టోరీ లైన్ని మీతో షేర్ చేసుకోబోతున్నా. అలాంటి ఎక్స్పీరియన్సెస్ మనలో చాలా మందికి ఉండొచ్చు. అందుకని ఇది కేవలం సినిమా మాత్రమే కాదు, సైకలాజికల్గా, మానసికంగా మనకు ఒక బ్రహ్మాండమైన మెడిసిన్లా పనిచేసే 2.5 గంటల థెరపీ కూడా. అవునా? ఏంటా సినిమా? చూద్దాం రండి. ఇవాళ రేపట్లో ఓటీటీలు వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ సినిమాలో మన ముందుకు వస్తూ ఉన్నాయి. అన్నిటికంటే బ్యూటిఫుల్ విషయం ఏంటో తెలుసా? చాలా తక్కువ బడ్జెట్లో ఆహ్లాదకరంగా కనెక్ట్ అయ్యేలాగా, వారిని ఇది మన స్టోరీనేమో అనిపించేలాగా కథని కళ్ళకు కట్టినట్టుగా కన్విన్సింగ్గా చెప్తున్న తీరు. నేను చెప్తున్న సినిమా పేరు విత్ లవ్. ఇది ఒక తమిళ సినిమా. ఎవరో నాకు సజెస్ట్ చేశారు ఈ సినిమా చూడు అని. చూడడం మొదలుపెట్టిన తర్వాత కాసేపటికి ఇదేదో జెన్జీ లవ్ స్టోరీ లాగా అనిపించింది నాకు. కొత్త రకం పెళ్లి చూపులు, అమ్మాయి అబ్బాయి మధ్య కాన్వర్సేషన్స్, వాళ్ళు సరదాగా ఒక టాస్క్ పెట్టుకోవడం, ఇదంతా చూసిన తర్వాత ఇది మనకి అయ్యే పని కాదులే, మనమేమో కామెడీ యాక్షన్ సినిమాలు తప్ప ఇలాంటి రొమాంటిక్ లవ్ స్టోరీలు ఏడ చూస్తాం అనుకుంటుంటే మెల్లగా ఒక్కో థ్రెడ్ స్క్రీన్ ప్లేలో ఓపెన్ కావడం మొదలైంది. నాకు చాలా ఇంట్రెస్టింగ్గా, అంతకుమించిన అట్రాక్టివ్గా అనిపించిన విషయం ఏంటో తెలుసా? ఈ సినిమాలో ప్యారలల్ స్క్రీన్ ప్లే ఉంది. ప్యారలల్ స్క్రీన్ ప్లే అంటే ఏంటి? ఒకే విషయాన్ని ఇద్దరి పర్స్పెక్టివ్ల నుంచి, ఇద్దరి దృష్టికోణాల నుంచి చెప్తారు. అంటే సీన్లు సిమిలర్గా ఉంటాయి, కానీ వాళ్ళు చెప్తున్నప్పుడు జరిగింది వేరు, వీళ్ళు చెప్పినప్పుడు జరిగింది వేరు అని మనకు అర్థమవుతుంది. అది చాలా బ్యూటిఫుల్గా, కనెక్టింగ్గా అనిపించింది. అంటే ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తారు కదా, నేను ఇలా అనుకున్నా అంటే నేను ఇలా అనుకున్నా అని. అలాంటి దృష్టికోణం నుంచి ఈ ప్రెజెంటేషన్ తీసుకొచ్చాడేమో డైరెక్టర్ అనిపించింది నాకు. అందుకనే నేను ఈ సినిమా చూడడం కంటిన్యూ చేశా. చూస్తే పర్సనల్ లైఫ్ అయినా, ప్రొఫెషనల్ లైఫ్ అయినా, లవ్ లైఫ్ అయినా, అన్నిటికీ మించి జీవితం మొత్తం యాజ్ ఏ హోల్ తీసుకున్నా కానీ మేకింగ్ పీస్ విత్ యువర్ పాస్ట్ అనేది వెరీ వెరీ ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్ ఫర్ అవర్ మనశ్శాంతి. అంటే నువ్వు ప్రశాంతంగా పడుకోవాలంటే, ప్రశాంతంగా బతకాలంటే, ఎలాంటి రీసెంట్మెంటు, పశ్చాత్తాపం లేకుండా ఉండాలి అంటే పాస్ట్ విషయంలో నీకు కొంత క్లారిటీ ఉండాలి. క్లారిటీ లేకపోతే క్లారిటీ తెచ్చుకోవాలి. ఇంట్లో వాళ్ళతో విభేదాలు ఉండుండొచ్చు. చాలా మంది వాటిని పోస్ట్ పోన్ చేస్తూ మాట్లాడడానికి సిద్ధపడరు, ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు మారరానో, వాళ్ళ ఇక ఇంతే జీవితం అనో అనుకుంటూ ఉంటారు. కానీ మాట్లాడితేనే కదా తెలిసేది అని హీరోయిన్ ఒక డైలాగ్ చెప్తుంది. అది చూస్తే నిజమే కదా, ఆమె ఇంత సింపుల్ గా చెప్పిందా అనిపించింది. నువ్వు మీ నాన్నని ఎప్పుడైనా అడిగావా ఎందుకు ఇదంతా చేస్తున్నారని? అడిగితే తెలుస్తుంది కదా కారణం ఏంటి. అలాగే కెరీర్ విషయంలో చాలా మంది, ఎస్పెషల్లీ అబ్బాయిలు, కాన్ఫిడెన్స్ లేక, ఎక్స్ప్రెషన్ లేక, క్యాలిబరు, క్యాపబిలిటీ ఉన్నా గానీ ఇలా ముడుచుకుపోయి ఇంట్రావర్ట్లుగా ఉండిపోతుంటారు. మైండ్ ఈజ్ ఏ పారాషూట్, జస్ట్ ఓపెన్ ఇట్ అని చెప్తారు కదా. అలాగా ఒక్కసారి ఓపెన్ అప్ అయి మాట్లాడితే గనక, నీ వెన్నుపూసను నిఠారుగా నిలబెట్టి లోకాన్ని చూస్తే గనక పరిస్థితులు ఎంతలా మారుతాయో ఈ సినిమా చెప్తుంది మనకి. అలాగే జీవితంలో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మన ఎమోషన్స్ మారుతూ ఉంటాయి, లవ్ మీద ఒపీనియన్స్ కూడా మారుతుంటాయి కదా. కొందరికి స్కూల్లోనూ, కాలేజీలోనూ కొన్ని ఇంప్రెషన్స్ ఉంటాయి. ఉద్యోగం చేయడం మొదలుపెట్టిన తర్వాత, అంటే 25-30 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక రకమైన ఫీలింగ్స్ ఉంటాయి. ఇలా మారుతూ ఉంటుంది కదా జీవితం. అలా మారడం అనేది మెచ్యూరిటీగా కన్వర్ట్ అయితే ఎలా ఉంటుంది, ఆలోచనల్లో స్పష్టతగా ట్రాన్స్ఫార్మ్ అయితే గనక లైఫ్ ఎలా కనిపిస్తుంది అనే విషయాన్ని హీరోయిన్ క్యారెక్టర్తో డైరెక్టర్ బ్రహ్మాండంగా కన్వే చేశాడు. ఇందులో మనకి తెలిసిన పేర్లున్న స్టార్ కాస్ట్ ఏం లేదు, హీరో హీరోయిన్తో సహా. కానీ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ చూస్తే గనక ఎంతటి కష్టాన్నైనా, ఎంతటి ఇబ్బందినైనా, అన్నిటికి మించి పర్సనల్ సారో, దుఃఖం ఉంటుంది కదా జీవితాల్లో రకరకాల కారణాలతో. అలాంటి దుఃఖాన్నైనా సరే ఎలా హ్యాండిల్ చేయొచ్చు అనే విషయంలో ఆమె వే ఆఫ్ లివింగ్ అనేది ఒక బ్రహ్మాండమైన, పీస్ఫుల్ అండ్ ఫాలో కాగలిగిన ఎగ్జాంపుల్
అని మనకు అనిపిస్తుంది. మనలో చాలా మందికి ఆ క్లారిటీ లేకే నానాయాతన పడుతుంటాం. పైగా ఈ సినిమాలో ఉన్న ఇంకొక స్పెషాలిటీ, కాన్ఫ్లిక్ట్స్ ఉన్నట్టుంటాయి, సంఘర్షణ ఉంటుంది, కానీ పాజిటివ్ సైడ్ చూస్తే, పాజిటివ్గా ఆలోచిస్తే, పాజిటివిటీని ఎక్స్ప్లోర్ చేయగలిగితే గనక ఏ విషయంలో అయినా, పర్సనల్ లైఫ్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఆఖరికి సోషల్ మీడియా అయినా అవ్వచ్చు, ఎంత పాజిటివ్గా ఉంటుంది ఈ ప్రపంచం అనేది చూపించిన తీరు నిజంగా నాకు చాలా కనెక్టింగ్ గాను టచింగ్ గాను అనిపించింది. ఇది నాట్ జస్ట్ ఏ ఎమోషనల్ లవ్ స్టోరీ, ఇది ఒక లైఫ్ లెసన్ అని నాకు అనిపించింది. మొత్తం చూసిన తర్వాత జీవితంలో ఏమేం మార్చుకోవాలి, ఎలాంటి చెప్పుకోలేని సంఘర్షణల నుంచి ఎలా బయటికి రావాలి అనే విషయంలో ఈ సినిమా రోడ్ మ్యాప్ ఇస్తున్నట్టుగా అనిపించింది నాకు. పేరు చెప్పా, గుర్తుంది కదా, విత్ లవ్. వీలైతే చూడండి, ఇంటర్నల్గా ఉంటుంది మెసేజ్. సినిమాని సినిమాలా కాకుండా ఆ స్టోరీని అప్లై చేసుకుని చూడగలిగితే గనక, ఫాలో అయితే గనక చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగిన స్టోరీ ఇది. నెట్ఫ్లిక్స్లో ఉంది ఇది. ఎంత చెప్పిన తర్వాత ఒక 5-6% జనాభా ఉంటారు మనలో, వాళ్ళ కోసం నేను ఈ మాట చెప్తున్నా. అగైన్ పోక్ చేస్తున్నా అనుకోండి, పర్వాలా. మన దగ్గర వచ్చి సాగు ఇలాంటి సినిమాలు. మన వాళ్ళు ఎంతసేపు మాస్ పేరుతోనో, రొట్ట కామెడీల పేరుతోనో, డబుల్ మీనింగ్ల పేరుతోనో మన టైం వేస్ట్ చేసేస్తుంటారు. ఇంత సెన్సిబుల్గా మేకింగ్ పీస్ విత్ యువర్ పాస్ట్ అనే స్టోరీ లైన్తో, థీమ్తో వచ్చిన ఒక్క సినిమా కూడా తెలుగులో నాకు కనిపించలా. మీకు కనిపిస్తే కనుక చెప్పండి. ఇంతకు ముందు అరవింద్ స్వామి, కార్తీది కూడా ఒక సినిమా వచ్చింది, మీరు చూసారేమో. మన వల్ల ఇంకోళ్ళకి ఏమి అవ్వకూడదు బావా, వాళ్ళ కర్మగాలే పోతారు. ఈ డైలాగ్ వేసారు చూసారా మా వాళ్ళు. ఇలాగా అందులో కూడా సేమ్ థీమే ఉంటుంది. నువ్వు గతాన్ని మడిచి కబోర్డ్లో పెట్టడం కాదు, రిజాల్వ్ చేసుకుంటే గనక భవిష్యత్తు వైపు నువ్వు బ్రహ్మాండంగా వెళ్ళగలుగుతావు, ఫ్లరిష్ కాగలుగుతావు అని చెప్తే ఇలాంటి స్టోరీలు. అవునా కదా? పొరిగింటి పుల్లకూర రుచి అనుకోండి, ఇంకేమైనా అనుకోండి, కానీ ఇలాంటి ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మనం తమిళమో మలయాళమో చూడాలి. అవునా కదా? ఈ చివరి నిమిషం మీద వేసుకోండి కామెంట్లు, చూద్దాం, సమాధానం చెప్తా.